ఒక స్నేహానికి అనిర్వచనీయమైన ఒక ఎగ్జాంపుల్ ఇద్దరు. ఒక మనిషితోటి స్నేహం చేయటమే కాదు రామారావు గారు చేసింది, ఆయన బాగోగులు కూడా చూసేవారు. దాంట్లో మొదటిది ఆయనకి ఆయన మీద ఉన్న నమ్మకంతో చేరదీసిన వారిని పూర్తిగా తన మనిషిని చేసుకుని వర్క్ చూపించేవారు. అలాగే ఓ ప్రేమ చూపించేవారు, ఏది అభిమానం అన్నీ ఆయన దగ్గర అవన్నీ కూడా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండేవి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రామారావు గారు కుర్చీలో కూర్చున్నారు. అప్పుడు తీయబోతున్న సినిమా నిర్మాతలు దర్శకులు కూర్చుని ఆయనకి ఎంపిక చేసిన కళాకారులు అంటే నటవర్గం కానీ సాంకేతిక వర్గం కానీ వీళ్ళందరినీ వాళ్ళు లిస్టు చదువుతున్నారు. మొదట హీరోయిన్ దగ్గర నుంచి ఆరంభించేటప్పటికి వచ్చి ప్రతిదానికి ఆయన శభాష్ అని ఎంకరేజింగ్ చాలా పాజిటివ్ అప్రోచ్తో చెప్పేవారు. ఆయన చాలా ఎంతూసియాస్టిక్గా సంతోషంగా, అంటే ఒక అనుమానం అనేది ఒక సంశయం అనేది ఉండేది కాదు ఆయన మాటలో, నిర్దిష్టంగా ఉండేది. అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉండగా సాంకేతిక నిపుణులు కూడా ఒక్కొక్కరి పేర్లు చెప్తూ ఉంటే సంగీతం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చెయ్యలా ఆపేసేవారు. మా రాజుగారు ఉన్నారు ఆయన చేస్తారు అనేవారు. ఇది నిత్యం ప్రతి పిక్చర్కి జరిగేది అనమాట. అంటే ఆయన ఎప్పుడు కూడా ఏ కళాకారుని కానీ ఏ సాంకేతిక నిపుణుని కానీ ఏ నటీనటవర్గంలో మనుషుల్ని కానీ వీళ్ళు ఉండాలి వీళ్ళు ఉండకూడదు అనేది ఎప్పుడు ఆయన శాసించలేదు. ఆయన కథ విని ఓకే చేసే వరకే. ఓకే చేసిన తర్వాత ఆయన ఏ మటుకు కూడా దాంట్లో ఒక వేరు పెట్టడం అనేది ఉండేది కాదు. ఏది ఆయన సొంతంగా స్క్రిప్ట్ రాసుకుని డైరెక్షన్ చేసి అన్ని శాఖలు ఆయనకి పరిచయం ఉండి కూడా ఏ రోజు కూడా మిగతా వాళ్ళ విషయంలో జోక్యం చేసుకునేవారు కాదు. అలాంటి సంగీతం విషయం దగ్గరికి వచ్చేటప్పటికే మా ఫాదర్ని ఎంపిక ఆయనే చేసేవారు. దాంట్లో ప్రేమ ఉంది, ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు ఒక పిక్చర్కి పెట్టి సక్సెస్ కాకపోతే మనం ఏం చేయలేం. బట్ అక్కడ 2 పిక్చర్లు వాళ్ళ ప్రొడక్షన్లో 2 పిక్చర్లు చేశారు. ఫస్ట్ పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు, అద్భుతమైన సాంగ్స్. అందులో మా ఫాదరు జావళి చేసేవారు. జావళి చేయగలిగిన కొద్ది మందిలో మా ఫాదర్ ఒక ఆయన. అంటే కొద్ది మంది అంటే నేను చెప్పేది ముగ్గురే. ఆ ముగ్గురులో మా ఫాదర్ ఒక ఆయన జావళి మ్యూజిక్ చేయాలంటే. ఆ జావళి ఆ రోజుల్లో జానపద పిక్చర్లు రెగ్యులర్గా చేసేవారు కదా రామారావు గారు. ఆల్మోస్ట్ అలా అన్నిటికీ ఫాదర్ చేసేవారు. సో ఒక మంగమ్మ శబదం తీసుకున్నా, ఒక పిడుగురాముడు తీసుకున్నా, ఇంకో పిక్చర్ తీసుకున్నా కూడా అన్నిటిలోని కూడా జావళి ఉండేది. అలా జరిగేది. అలా రామారావు గారు అంత అభిమానించేవారు. అసలు ఒక ఇన్సిడెంట్ నాకు చిన్నప్పుడు ఇప్పటికీ నేను మర్చిపోలేను. అప్పటికి నాకు ఒక 11-12 ఏళ్ళు ఉంటాయి. చిక్కడు దొరకడు పిక్చరు ఆరంభించబోతున్నారు. లాస్ట్ మినిట్ వరకు అదే తర్జన భజన జరిగింది. ఎవరి మీద రేటు అని దాంట్లో అది మరి అక్కడ జరిగిన ఎందుకు ఆ పాయింట్ వచ్చిందో తెలియలేదు. రామారావు గారు మటుకు రేపొద్దున కంపోజింగ్ అనగా రాత్రి 11:30కి ప్రొడ్యూసర్స్ వచ్చి, రాజుగారు రేపొద్దున కంపోజింగ్ ఉంది మీరు వచ్చేయాలి మీ అని 11:30కి తేల్చి చెప్పారు. రాత్రి చిక్కడు దొరకడు. ఆయనకి మా ఫాదర్ అంటే ఎంత అభిమానం, మా ఫ్యామిలీ అంటే వారి మిస్సెస్ సౌతారకం గారికి అంతే అభిమానం. మేము సొంత ఫ్యామిలీయే. నేను ఇక్కడ సొంత ఫ్యామిలీ లా అంటలేదు, సొంత ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లో కూర్చుని చంద్రమ్మ గారు రామారావు గారిని పెంచిన ఆవిడే, పెద్ద ఆవిడే, అండ్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ వెంకటరామయ్య గారు అలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అభిమానం చూపించడానికి కారణం నేను ఎప్పుడూ అడగలేదు యాక్చువల్లీ మా ఫాదర్ని. అంటే అంత వయసు లేదు మాకు క్వశ్చన్ చేసి ఆయన చెప్పేదాన్ని అంత ఆకలింపు చేసుకునే అంత ఇది లేదు వయసు. ఒకే రూమ్లో ఉండేవారు. వ్యాసారావు స్ట్రీట్ అని టీ నగర్ ఈ ఉస్మాన్ రోడ్కి పర్పెండిక్యులర్గా ఉండేదన్నమాట. ఆ స్ట్రీట్లో ఉండేవారు. అక్కడ ఒక రూము తీసుకుని కొంతమంది ఉండేవారు. దాంట్లో రామారావు గారు, డైరెక్టర్ యోగానంద్ గారు, ఆ తర్వాత డైరెక్టర్ టి ప్రకాష్ రావు గారు, తాతినేని ప్రకాష్ రావు గారు, మా ఫాదర్ ఉండేవారు. అక్కడ చాలా క్లోజ్గా మెలిగేవారు. అక్కడి నుంచి ఆ ఫ్రెండ్షిప్ అసలు ఇంకా అది మా ఫాదర్ ఉన్నంతకాలం అలాగే ఉండింది. అండ్ దాంతోపాటు ఒక మీకు ఒప్పించగలగాలి జనాలకు. ఇప్పుడు పాండురంగ మహత్యంలో జయకృష్ణాము కుందామురారి ఉంది పాట. పిక్చర్ అంతా అయిపోతుంది, అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి, అందరు సెటిల్ అయిపోయారు, తల్లిదండ్రుల్ని సేవ చేసుకుంటూ ఆయన ఉండగా తండ్రి కోరితే అప్పుడు కృష్ణలీలన్నీ ఆయన పాట పాడడం 12 నిమిషాల పాట. సినిమా అయిపోయిన తర్వాత 12 నిమిషాల పాట ఏంటండి, జనాలు కూర్చుని చూశారు. అది ఎంత నమ్మకం ఆయనకుంది.
ఎంత కష్టపడితే అది వచ్చింది. అందుకని ఈ రోజున ప్రతి గుడిలో అలాగే మీకు ఇప్పుడు మంచి సభ ఏదైనా పెట్టి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేశారనుకోండి, కృష్ణపాండవిలో సాంగ్ స్వాగతం అది వేయకుండా ఉండరు. అంత వాళ్ళ ఇంటిమసీలో ఉన్న ఇదనమాట. అది అలాగా ఒక రామారావు గారు ఫంక్షన్స్కి అన్నీ అటెండ్ అవుతూ ఉండేవారు. మా ఇంట్లో ఫంక్షన్స్కి అన్నిటికి ఆయన మా ఫాదర్ని గురువు అనేవారు. మా ఫాదర్ భయ్య అనేవారు. చాలా పిలుచుకునేవారు. చాలా ఇంటి పిలుపు వాళ్ళిద్దరిదే. ఇది ఆయన ఎంత గొప్ప మనిషి అంటే రామారావు గారు. నిజంగా ఆయనలో నాకు నచ్చిన గొప్ప థింగ్ ఏంటంటే స్ఫూర్తి. ఆయన ప్రతిదీ ఒక కన్స్ట్రక్టివ్గా, అంటే సొసైటీకి మంచి మెసేజ్ తోటి పిక్చర్లు తీశారు. ఆయన బయట వాళ్ళకి ఎప్పుడు రుద్దలేదు. ఆయన బయట వాళ్ళ మీద రుద్దలేదు. మీరు ఎలాంటి పిక్చర్ తీయండి అని ఎప్పుడు చెప్పలేదు. ఆయన పర్సనల్గా చేయగలుచుకున్నారు. కానీ ఇప్పుడు పిచ్చి పుల్లయ్య మెసేజ్ ఓరియంటెడ్ పిక్చరే. తోడు దొంగలు మెసేజ్ ఓరియంటెడ్. మధ్యలో మరి అందరూ చుట్టూ ఉన్నోళ్ళు చెప్తారు జయసింహ, పాండురంగ మహత్యం, రేచుక్క పగడు చుక్క, ఇవన్నీ అయినాయి. మళ్ళీ ఉమ్మడి కుటుంబం వాటి నుంచి మళ్ళీ మామూలు వరకట్నం, తల్లా బెళ్ళమ్మ, ఆ రోజుల్లోనే తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని ఆ రోజే చెప్పి, ఆ తర్వాత మళ్ళీ పొలిటికల్ పార్టీ పెట్టి దాన్ని సక్సెస్ చేసి చూపించారు. అలాగా ఒక మంచి మెసేజ్లతోటి ఆయన తీసిన పిక్చర్లన్నీ కూడా. ఎందుకంటే మనకి తెలుగుకి మెసేజ్ చెప్తే ఎవరు చూడరు. తెలుగులో ఒక మాలపిల్ల కానీ ఒక ఇది కానీ అలాంటి పిక్చర్లు గొప్ప గొప్ప పిక్చర్లు వచ్చినాయి. చేశారు, స్పృహతోటే చేశారు. అందరూ ఇదయిన తర్వాత కమర్షియల్ మనం వచ్చి ల్యాండ్ అయ్యాం. కమర్షియల్ అంతే. డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు తీసుకోవాలి కదండి. అలాగా ఆలోచిస్తే నిజంగా ఆయన ఒక సంవత్సరం అయితే 7-8 పిక్చర్లు అనుకుంటాను. 8 పిక్చర్లు అనుకుంటున్నాను. 67, 68 నాకు సరిగ్గా గుర్తు. బట్ 8 పిక్చర్లు రామారావు గారి పిక్చర్. మొత్తం ఇండస్ట్రీ అంతా గగ్గోలు. రాజుగారు 8 పిక్చర్లు చేసేసారు. ఆల్మోస్ట్ 1-2 బయట మరి బాగోదు అనుకునేవారేమో. అవుట్ ఆఫ్ టచ్ అయిపోతాం బయట వాళ్ళతోటి అని అనుకున్నారో ఏంటో మరి తెలియలేదు ఆయనకి. అలాగా మా ఫాదర్ ఉన్నంతకాలం మా ఫాదరే చేశారు. మా ఫాదర్ పోయిన తర్వాత అక్కడ నేను అప్పటికి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. లేకపోతే నన్ను నెక్స్ట్ మా జూనియర్ రాజు గారు చేస్తారని చెప్పి ఉండేవారేమో. చెప్పినా చెప్తారు ఆయనకి ధైర్యం అది. కానీ అప్పటికి నేను జాయిన్ అయింది రాజేశ్వరరావు గారి దగ్గర జాయిన్ అయ్యాను. అప్పుడు తాతమ్మ కళ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఏమైందంటే నేను ఆ తాతమ్మ కళకి నేను అసిస్టెంట్గా పనిచేస్తూ అలాగే కంటిన్యూ అయిపోయాను రామారావు గారి కంపెనీలో. మళ్ళీ మా ఫాదర్ పోస్ట్ లాగా నాది ఆస్థాన విద్వాంసులు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినా కూడా, ఒక పెండియాల గారు వచ్చినా, సుసల్ల దక్షిణామూర్తి గారు వచ్చినా, మాస్టర్ వేణు గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా నేను ఉండాలి. నాన్నగారిది డివిఎస్ వాళ్ళది ధనమాదయ్యమ్మ. దట్ ఇస్ ద లాస్ట్ పిక్చర్. అంటే అప్పుడు కాలం చేశారు. ఆ తర్వాత ఆర్ఆర్ వచ్చి ఆయన అసిస్టెంట్స్. రికార్డింగ్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్. కాలం చేసిన పెద్ద అబ్బాయి రామకృష్ణ తెలియదు, పరిచయం లేదు. అంటే మాకు తెలిసేటప్పటికే మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. మా ఫాదర్కి ఆయనకి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. అది ఎందువల్ల వచ్చిందో కూడా నాకు ఐడియా లేదు. కానీ బట్ ఆ 2 సంవత్సరాలు ఫాదరు టచ్లో లేరు. అప్పుడు ఆ టైంలోనే తను పెద్ద అవటం, అప్పటికి మాకు ఊహ వస్తూ ఉండింది. ఆ ఊహ వచ్చినప్పుడు తీరా చూస్తే రామకృష్ణ నేను చూడలేకపోయాను. ఒక్కసారి మటుకు ఎలా జరిగిందంటే, మేము రామారావు గారి ఇంటి పక్క కాంపౌండ్లో నాగయ్య గారు ఏదో నాటకం వేస్తూ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ కాంపౌండ్లో అక్కడ టెర్రస్ మీద నుంచి చూసేటప్పటికే రామకృష్ణ అక్కడ కూర్చుని పుస్తకం చదువుతూ కనపడ్డాడు. అది ఒక్కసారి నేను చూశాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మేము ఆల్మోస్ట్ వాళ్ళు పెరిగింది రికార్డింగ్ థియేటర్లోనే. అప్పుడు ఈ ఎడ్యుకేషన్లు ఏదంటే సాఫ్ట్వేర్ జాబులు ఇవన్నీ ఏం లేవు కదా. ఈవెన్ బ్యాంక్ జాబులు ఇవన్నీ కూడా లేవు. గవర్నమెంట్ జాబులు అంటే అసలు ఆలోచించక్కర్లేదు. ఏదో చదువు అనేది అలంకారమే తప్ప ఇది ఉన్నా లేకపోయినా సినిమా ఫీల్డ్కి వచ్చేస్తారనేది ఒక అభిప్రాయం ఉండేది. అది అలాగే జరిగేది కూడా. ఏదో వానాకాలం చదువులాగా ఏదో సంగీతం నేర్చుకున్నాం. కానీ దానికన్నా మాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎప్పుడు వెళ్ళి రికార్డింగ్ థియేటర్లో ఉండేవాళ్ళం. రికార్డింగ్లో ఏమి చూస్తూ ఉండటం వల్ల ఆ ఫ్యామిలీ లాగా ఒక అలవాటు అయిపోయి ఆర్కెస్ట్రా తోటి ఆ బానామీ ఉండేది అప్పుల్లో. విత్ ఆల్ ద
కళాకారులు కానీ టెక్నీషియన్స్. యాక్చువల్లీ నేను మొదట పార్టిసిపేట్ చేసింది కూడా ఉమ్మడి కుటుంబం రికార్డింగ్లో. ఓకే. ఉమ్మడి కుటుంబం రికార్డింగ్లో ఏమైందంటే యానిమేషన్ చేశారు, పిచ్చుకలు ఇవి అని అలాగా ఒక యానిమేషన్ ఫార్మాట్లో చేస్తే ఏమైందంటే నేను అప్పుడులో ఇమిటేషన్ చేసేవాడిని. వుడ్డీ వుడ్ పెక్కర్ అని ఒకటి ఉంది, అది ఆ రోజు రికార్డింగ్ జరుగుతుంది, టైటిల్ మ్యూజిక్ చేస్తున్నప్పుడు వెళ్ళి నేను ఆ ఆర్కెస్ట్రా దగ్గర చేసేవాడిని. ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి అది ముచ్చటగా ఉండేదన్నమాట. నేను అది చేస్తే వాళ్ళు అడిగారు అనమాట, అడిగితే నేను చేస్తూ ఉండగా చూసి అది బాగుంది, ఇది ఎఫెక్ట్ ఇది దీంట్లో ఇచ్చేద్దామని చెప్పేసి రికార్డింగ్లో ఇచ్చేసారు అనమాట. అలాగే అరంగేట్రం అక్కడ అయిందనమాట ఉమ్మడి కుటుంబం టైంలో. ఆయన కాన్సెప్టు క్యారెక్టర్స్ ఈ మధ్య కూడా కొన్ని వరుసగా లిస్టు చూస్తే పౌరాణిక పాత్రలు ఏ పాత్ర తీసుకున్నా దానికి ఒక ఆహార్యం, ఆంగికం ఇవన్నీ జోడు చేసి అద్భుతంగా చేసేవారు ఆయన. ఒక్క క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి అసలు సంబంధం ఉండేది కాదు. అంటే ముద్ర అనే దానికన్నానండి ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా మోల్డ్ చేసేవారు, కరెక్ట్ మోల్డింగ్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నాకు మెయిన్గా 2 క్యారెక్టర్లకి కృష్ణపాండవయ్య నాకు చాలా ఇష్టం. ఒకటి దుర్యోధనుడు, కృష్ణుడు ఇంకా చెప్పక్కర్లేదు, ఆయనకి కొట్టిన పిండి. దుర్యోధనుడు, శకుని. నిజంగా శకుని క్యారెక్టరు ఆయన చూపించింది ఎలా చూపించారంటే, ఇప్పుడు ఒక గాంధార దేశం రాజకుమారుడు ఎంత పౌరుషం, ఎంత క్రౌర్యం, అవన్నీ కూడా అంతకుముందు పిక్చర్లలో అంతా కూడా శకుని అంటే కామెడీగా జోకులు, అంతేగాని బేసిక్ ఎక్కడ పోతుంది అన్నది ఆ పిక్చర్లో చూపించారు. బేసిక్ పోదు, మనిషికి ఆ 10 మందిలో అది పొడ చూపుతుంది అనమాట. అది అద్భుతంగా ధూళిపాడ గారిని అలా నిలబెట్టేసి ఆ పాత్రగా ఆయనే అన్నట్టు చేసి అసలు అద్భుతం. ఆ క్యారెక్టర్ మలిచిన విధానం అంతవరకు రాలేదు. ఆ తర్వాత కూడా ఎవరన్నా అంత బాగా చేశారో లేదో అనేది నాకు డౌటే.